మన రక్షకుడు ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. అయితే ఈరోజు క్రైస్తవులమని చెప్పుకుంటున్న మనం అందరము అనేక సందర్భాల్లో ఉద్యోగం చేస్తున్న చోట, లేదా వ్యాపారం చేస్తున్న చోట, లేదా శుభకార్యాలకు వెళ్ళినప్పుడు మనము క్రైస్తవులము లేదా క్రీస్తును వెంబడిస్తున్న వారమని తెలియకుండా ఉండడానికి ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూనే ఉంటున్నాం. అలాంటి వారు మన మధ్య ఉంటూనే ఉంటున్నారు. బైబిల్కి సంబంధించినవి కానీ, లేకపోతే వాక్యానికి సంబంధించినవి ఏవైనా కూడా ఇంట్లో లేదో ఆఫీస్లో కనిపించనివ్వరు. ఆదివారం మందిరానికి వచ్చే సమయాల్లో వారి చేతిలో బైబిల్ ఉండడానికి కూడా చాలామంది ఇష్టపడరు. అంటే జనులకు నేను క్రైస్తవుడని చూపించుకోవడానికి వారు ఇష్టపడరు. అలాంటి వారిగా నువ్వు ఉంటున్నావా? ప్రియమైన సహోదరి సహోదరుడా, నీవు కూడా అట్టి రీతిగా రహస్యముగా క్రీస్తును వెంబడిస్తాను కానీ లోకంలో నేను క్రీస్తు అంటే తెలియని వాడిగా నువ్వు ఈరోజు బ్రతుకుదామనుకుంటున్నావా? నీ వలే బైబిల్ గ్రంథంలో అరిమతయి యోసేపు అనే వ్యక్తి రహస్యంగా క్రీస్తును వెంబడించాడు కానీ ప్రజల మధ్యలోనూ లేదా యూదుల మధ్యలోనూ నిలబడి నేను క్రీస్తు శిష్యుడని ఎక్కడనూ చెప్పుకోలేడు. కానీ ఈరోజు ప్రభువు చెప్తున్నాడు, క్రీస్తును విశ్వసిస్తున్నట్టయితే లేదా క్రీస్తును వెంబడిస్తున్న వ్యక్తివైతే ధైర్యముగా ఆయన కొరకు సాక్షిగా జీవించాలి. ఎప్పుడైనాను ఎక్కడైనాను నువ్వు మనుషుల ఎదుట ఆయనను ఒప్పుకోకపోతే ఆ వ్యక్తిని పరలోకంలో దేవదూతల ఎదుట దేవుడు ఒప్పుకోడని సెలవిచ్చాడు. యేసుక్రీస్తు మన కోసం సిలువలో రహస్యముగా మరణించలేదు. నీవు నేను చేసిన పాపాల నిమిత్తం ఆయన బహిరంగంగా ఏలన చేయబడి కొరడా దెబ్బలు, ముఖం మీద ఉమ్ములు, పిడిగుద్దులు ఇవన్నీ కూడా బహిరంగంగానే భరించి నడి బజార్లో ఈడ్వబడి గింటివేయబడి తన వాళ్ళే తన్నుతుండగా ఆయన సిలువను మోస్తూ అటు ఇటు తూలుతూ పడిపోతున్న మరలా లేవనెత్తి ఆ భయంకరమైన సిలువ భారాన్ని ఆయన మీద వేసి ఆఖరికి 4 రోజులు కలిసే చోట కలువరి కొండపైన బహిరంగంగా ప్రపంచంలోనే అతి తీవ్రమైన శపితమైన సిలువ మరణానికి యేసుక్రీస్తును అప్పగిస్తే దేవదేవుడే నిన్ను నన్ను ప్రేమించిన పుణ్యానికి బహిరంగంగా మన కోసం ప్రాణాలు అర్పిస్తే, అంతగా మన కోసం ప్రాణం పెట్టి మన పాపములను మన్నించి మనల్ని నీతిమంతులుగా తీర్చి రక్షించిన యేసయ్యకు బహిరంగముగా సాక్షిగా జీవించడానికి ఎందుకు సిగ్గుపడుతున్నావు? నువ్వు బహిరంగంగా సాక్షిగా జీవించడానికి ఇష్టం లేకపోతే నిజంగా అది ఎంత విచారకరమో ఆలోచించు ఒకసారి. ఒకరోజు ఒక కుమారుడు టవల్ మర్చిపోయి స్నానానికి వెళ్ళాడు. స్నానం అయ్యాక డోర్ కొంచెం తెరిచి డాడీ టవల్ ఇవ్వండి అని అడగగా నేను బిజీగా ఉన్నాను, నువ్వే వచ్చి తీసుకోరా అని చెప్పాడు. లేదు డాడీ మీరే ఇవ్వండి అని సిగ్గుపడుతున్నాడు. నీ వయసు 6 సంవత్సరాలే కదరా, నేను నీ డాడీనే కదా, బయటికి వచ్చి తీసుకో అని ఎంత చెప్పినా నేను లేచి టవల్ ఇచ్చే వరకు వదలలేదు. ప్రియమైన సహోదరి సహోదరుడా, గమనించు. 6 సంవత్సరాల కుమారుడు తన డాడీ ముందు సిగ్గుపడుతున్నాడు. ప్రపంచాన్ని సృష్టించిన ఆ యేసయ్యను బహిరంగంగా వస్త్రహీనునిగా చేసి అర్ధనగ్నంగా నిలబెట్టి అవమానపరిచారు. ఇదెంత సిగ్గు ఒకసారి ఆలోచించండి. ఆనాడు ఆదాము అవ్వ పాపము చేసి వారు సిగ్గుతో ఆకుల్ని కప్పుకుంటున్నప్పుడు తన బిడ్డలు ఆ విధముగా సిగ్గుతో బాధపడడం చూసి తట్టుకోలేకపోయిన దేవుడు వారికి చర్మపు చొక్కలు చేయించి తొడిగించాడని వాక్యం సెలవిస్తుంది. ఆయన నీకు నాకు నీతి వస్త్రాలు ధరింపజేయడానికి వస్తే ఆయనకే వస్త్రాలు లేకుండా చేశాం. ఏ తప్పు చేయనటువంటి యేసుని పాపిష్టి మనిషి కోసం అర్ధనగ్నంగా నిలవలసి వచ్చింది. అర్ధనగ్నంగా మన కోసం నిలబడవలసి వచ్చింది. ఆనాడు యేసు నీ కొరకు నా కొరకు అర్ధనగ్నంగా నిలబడడానికి సిగ్గుపడలేదు. మరి ఈనాడు నువ్వు క్రైస్తవుడవు, క్రీస్తును విశ్వసిస్తున్న విశ్వాసివి అని చెప్పుకోవడానికి సిగ్గుపడుతున్నావా? ఒకసారి ఆలోచించు. అరిమతయి యోసేపు యేసుక్రీస్తు సజీవంగా ఉన్నప్పుడు దగ్గర ఎక్కడా కనిపించకుండా రహస్యంగా తన విశ్వాసాన్ని దాచిపెట్టి యేసు మరణించిన తర్వాత బయటికి వచ్చాడు. ప్రియ స్నేహితుడా, మనం బ్రతికి ఉన్నప్పుడే, మనలో శ్వాస ఉన్నప్పుడే యేసుక్రీస్తుకు సాక్షులముగా, ఆయనను సంతోషపరిచే వారముగా, మహిమపరిచే వారముగా ఉండాలి. నువ్వెక్కడైతే ఆయన వాక్యం వింటున్నావు, లేదా ఎక్కడైతే చదువుతున్నావో, ఎక్కడైతే ఉద్యోగం చేస్తున్నావో, ఎక్కడైతే వ్యాపారం చేస్తున్నావో, ఎక్కడైతే నివసిస్తున్నావో, నీ పరిసరాల్లో లేకపోతే నీకు తెలిసిన వారిలో, నీ బంధువర్గంలో ప్రతి ఒక్క దగ్గర నువ్వు క్రీస్తు కొరకు సాక్షిగా జీవించడానికి ఇష్టపడు. అంతేగాని నీ విశ్వాసాన్ని దాచిపెట్టే ప్రయత్నం చేయొద్దని ఈ చిన్న మనవి. ఈ చిన్ని మాటలు మనందరి మేలు నిమిత్తమై దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.